రేవంత్ సర్కార్ మరో కుట్రకు తెరతీసింది. అన్నపూర్ణ క్యాంటీన్ పేరు మార్చేసింది. అన్నపూర్ణ క్యాంటీన్ ను ఇందిరమ్మ క్యాంటీన్ గా మారుస్తూ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ నిర్ణయంపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. అన్నపూర్ణ క్యాంటీన్ పేరు ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు. ఇటు పేర్లు మార్చడంపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పేరు మార్చి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటున్న బీఆర్ఎస్ కార్పొరేటర్ సాముల హేమతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపింది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో ఇటు జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్లన్నింటినీ కూడా పూర్తిగా ఇందిరమ్మ క్యాంటీన్లుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి కార్పొరేటర్ హేమ గారు మనతో పట్టినారు. మేడం నమస్తే మేడం. ఏంటి ఈ ఇందిరమ్మ క్యాంటీన్లను ఎందుకు పెట్టారని భావిస్తున్నారు? ఎందుకంటే ₹5 భోజనం అనేది అన్నపూర్ణ క్యాంటీన్లుగా పేరు మార్చినటువంటి పరిస్థితి ఉంది కదా, ఈ మార్పు వెనుక ఎట్లాంటి కారణం ఉందనుకో? అంటే మార్పు అంటే పథకాల పేర్లు మార్చడమే మార్పు అనే రీతిగా 1.5 year నుంచి మనకి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనిపిస్తుంది. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశం వారికి ఎక్కడ కూడా కనిపించట్లేదు. కేవలం పథకాల పేర్లు లేదంటే ఏవైనా స్టాచ్యూస్ పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఆ పేదవాళ్ళకి కడుపు నిండే ఏదైతే పథకం అన్నపూర్ణగా ఉందో అది చాలామందికి ఆ పేరు చాలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి చాలా కనెక్ట్ అయి ఉంది. ఇప్పుడు ఏదో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇందిరమ్మ క్యాంటీన్ అని చెప్పేసి వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం పేర్లు మార్చడం అనేది చాలా దారుణమైన విషయం. మేము తీవ్రంగా కార్పొరేటర్లు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ₹5 భోజనం ఎంతోమంది తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎంతోమంది పేద ప్రజలు ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఈ ₹5 భోజనాన్ని చాలా హర్షిస్తూ గతంలో కేసీఆర్ గారు 10,88,00,000 మంది సో అతిపెద్ద స్కీమ్గా కూడా దేశంలో తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఈ స్కీమ్ అనేది ఉంటే దాన్ని కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం అనేది చాలా హీనమైన చర్య. ఖచ్చితంగా దీన్ని పేరు మార్చేది మేము ఖండిస్తున్నాం. ఇది గిట్ట మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం వచ్చే రోజుల తీవ్రమైన వ్యతిరేకత ప్రభుత్వం ఎదుర్కొనే పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతోటి పేద ప్రజలందరూ కూడా ₹5 భోజనం తినాలి, ఎవరికి కూడా ఇబ్బంది కావద్దని చెప్పేసి వాళ్ళు ఈ స్కీమ్ని పెట్టిన క్రమంలో వీళ్ళు ఇప్పుడు వచ్చి ₹5 భోజనాన్ని మెయింటెనెన్స్ చేయకపోగా కొన్ని ప్రాంతాల్లో దాన్ని ఎత్తివేసేసారు. అండ్ ఇప్పుడేమో పేర్లు మారుస్తున్నారు అండ్ పర్మనెంట్ షెడ్స్ ఏమో ఏర్పాటు చేస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ ఉన్నదాన్ని తీయాల్సిన అవసరం ఏంది? పేరు మారిస్తే ఎవరికి లాభం అవుతుంది, ఎవరికి నష్టం అవుతుంది? ఎవరు కూడా నష్టమైతే మెయింటెనెన్స్ కూడా పూర్తిగా లేదు. ఎక్కడికక్కడ పరిశుభ్రంగా లేకపోవడం కావచ్చు, అక్కడ చాలామంది కూడా అసాంఘిక కార్యకలాపాలకు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏడాది కాలంగా దాన్ని కనీసం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. దీన్ని ఎట్లా చూస్తారు? అదే అంటున్నా అండి, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వాళ్ళ అధిష్టానాన్ని ఇంప్రెస్ చేయడానికి మాత్రమే ఇందిరమ్మ పేరు అని పెడుతున్నారు. ఇందిరమ్మ గారు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. ఇప్పుడు వారి పేరు పెట్టి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అండ్ మెయింటెనెన్స్ ప్రాపర్గా మీరు అన్నట్టు 1.5 year నుంచి మెయింటెనెన్స్ జరగట్లేదు. ఫుడ్ కూడా నాణ్యత లేదు. అంటే అన్నపూర్ణ క్యాంటీన్ అంటేనే పేద ప్రజలకి ఒక అక్షయ పాత్రగా నిలిచిపోయిన పథకాన్ని ఇప్పుడు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ అధిష్టానం మెప్పు కోసము పేరు మార్చడం అనేది చాలా మూర్ఖత్వము. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తూ రేపు మేము అందరం కార్పొరేటర్స్ ధర్నా కూడా జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో తీసుకోవడం జరిగింది. దీన్ని గిట్ట ఇంప్లిమెంట్ చేస్తే రానున్న రోజుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటారు. అండ్ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత డెఫినెట్గా ఇవన్నీ ఏవైతే వాళ్ళు మార్పు పేరుతోని పేర్లు మారుస్తున్నారు, విగ్రహాలు పెడుతున్నారు, ఎక్కడెక్కడైతే ఇవన్నీ చేస్తున్నారో అవన్నిటినీ కూడా మేము అధికారంలోకి వచ్చినాక మళ్ళీ మారుస్తాం అనేది మాత్రం ఖచ్చితంగా. జిహెచ్ఎంసీ అన్నపూర్ణ క్యాంటీన్లు అనేది తమిళనాడును అనుసరిస్తూ కావచ్చు, లేదంటే పేదవారి ఆకలి నింపడానికి తీసుకున్నటువంటి ఈ పథకం ఇందిరమ్మకు సంబంధం లేదు, అన్నపూర్ణకు సంబంధం లేదు. కేవలం ₹5 భోజనం అనే నాణ్యంగా వాళ్ళకి అందాలనేటువంటి లక్ష్యంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇందిరమ్మ ఎమర్జెన్సీ కూడా 50 ఏళ్ళు గడుస్తుంది, మొన్నటికి 50 ఏళ్ళు గడిచింది. అందులో భాగంగానే దీన్ని మార్చారని మీరు భావిస్తున్నారు? అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో మార్చారో మాకైతే క్లియర్ ఐడియా అయితే లేదు. బట్ అన్నపూర్ణ అంటేనే మనము అమ్మవారి పేరు, సో అమ్మవారి పేరు పెట్టినాం. ఎక్కడ కూడా దానికి బీఆర్ఎస్కి సంబంధం లేదు, కేసీఆర్ గారికి సంబంధం లేదు. కేటీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంచి పథకం తీసుకొచ్చారు, కానీ కేసీఆర్ కిట్టానో ఇంకేదో రకంగా మనం ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. కేవలం పేద ప్రజల కడుపు నింపడానికి మాత్రమే మనం ఈ పథకాన్ని తీసుకొని వచ్చినాం. అన్నపూర్ణ అన్న పేరు అంటే ఆకలి తీర్చే అమ్మ అన్నపూర్ణ అమ్మ.
ఆ పేరుతోని మనము భోజనశాలలు ఏర్పాటు చేస్తే వీళ్ళు ఇంద్రమ్మ పేరు పెట్టడం అనేది నిజంగా అసలు దేనికి సంకేతమో అర్థం అవ్వట్లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని అంగీకరిస్తలేరు. డెఫినెట్గా దీన్ని తిరస్కరించే ఇదిగానే వాళ్ళందరూ కూడా ఉన్నారు. స్టాండింగ్ కమిటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేయర్ దీని గురించి ఆలోచించాలా. గతంలో అన్నపూర్ణగా ఉన్నప్పుడు మరి అప్పుడే ఏదైనా ప్రతిపాదించేది ఉండే, ఇప్పుడు ఎందుకు పేర్లు మారుస్తున్నారు? మీకు ఈ పేరుతోనే ఏమైనా ఇబ్బంది ఉంటే మరి కొత్త పేరు ఏమైనా తీసుకొచ్చే ఉండే, లేదంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రానికి చాలామంది బలిదానాలు చేసిరు. ఉద్యమ సమయంలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తుల పేర్లు పెట్టినా కనీసం తెలంగాణ ప్రజలు హర్షిస్తుండే. కానీ ఇంద్రమ్మ ఏం చేసింది? ఇంద్రమ్మ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు, చేసింది ఏమి లేదు. కొత్తగా ఇంద్రమ్మ పేరు పెట్టి ఏదో అధిష్టానాన్ని ఇంప్రెస్ చేయడానికి, సీఎం రేవంత్ రెడ్డిని ఇంప్రెస్ చేయడానికి మేయర్ కానీ కార్పొరేటర్లు జిహెచ్ఎంసీ కాంగ్రెస్ కార్పొరేటర్లు కానీ ఇట్లాంటి చర్యలు పాల్పడితే మాత్రం వచ్చే రోజుల్లో గట్టి ఎదురు దెబ్బనే ఎదుర్కొంటారు. డెఫినెట్గా దీన్ని మార్చకపోతే మేము ఖచ్చితంగా దీని మీద ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇంద్రమ్మ క్యాంటీన్లుగా మార్చడం పట్ల ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ వద్ద కూడా ధర్నా చేపడతాం. ఖచ్చితంగా ఈ పేరును మళ్ళీ మార్చాలి, ఉద్యమంలో చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు పెట్టినా కనీసం హర్షించే వాళ్ళమంటూ కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ దశరథ్తో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.